హిందూ ధర్మంలోని ఎప్పుడైనా ఉల్లిని కానీ వెల్లుల్లిని కానీ నైవేద్యాల్లో వ్రతాల్లో ఎక్కడా కూడా ఉపయోగించరు. ఎందుకంటే సాగరమథనం తర్వాత విష్ణువు మోహిని రూపంలో అమృతాన్ని దేవతలకు పంచుతూ ఉండగా రాహువు కేతువులు వాళ్ళ రూపాలు మార్చుకొని దేవతలు ఉండే వరుసలో నిలబడతారు. ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు దేవతలకు అమృతాన్ని పంచుతున్నాడో పొరపాటున ఈ రాక్షసులకు కూడా పంచుతారు. ఈ విషయాన్ని శ్రీ మహావిష్ణువు గ్రహిస్తాడు. కానీ అప్పటికే ఆ రాక్షసులు అమృతాన్ని సేవిస్తారు. ఇక ఆలస్యం చేయకుండా విష్ణువు తన సుదర్శన చక్రంతో రాహుకేతుల తలలను ఖండిస్తారు. ఎప్పుడైతే తల మొండం వేరవుతుందో ఆ క్షణమే రాక్షసులు చనిపోతారు. కానీ తల వేరవడంతో తలలో ఉండే అమృత బిందువులు కొన్ని భూమి మీద పడి ఉల్లి వెల్లుల్లిగా ఉత్పన్నమవుతాయి. దీనివల్లే ఉల్లిని వెల్లుల్లిని పాతకాలం నుండి అమృతంగా సంబోధిస్తారు. అందుకే మన పురాణ వైద్యులు ఎక్కువ మొత్తంలో ఉల్లిని వెల్లుల్లిని అనారోగ్యంతో ఉండే రోగులకు నయం చేయడానికి వాడతారు. కానీ చాలా వరకు భగవంతుని సేవకు కానీ నైవేద్యాల్లో కానీ ఎక్కడ వీటిని ఉపయోగించరు. ఎందుకంటే ఇవి రాక్షసుల నోటి నుండి ఉద్భవించి అవిశేషాలుగా భావిస్తారు.